చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే. 055 జ్యోతి రవి అడ్మిట్ చేస్తుంది మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. స్టార్టింగ్ నరసింహ సార్ చెప్పినటువంటి సబ్జెక్ట్ చాలా సూపర్ గా ఉంది మేడం. అయితే మనం బయటకు వెళ్ళినప్పుడు హోమ్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పాలి, తర్వాత వాళ్ళకి డెమోలు చూపించాలి, ఆ తర్వాత మీటింగ్ కి ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు అనేసి చాలా బాగా చెప్పాడు మేడం. బిక్షమ్ సార్ కూడా లీడర్ క్వాలిటీస్ ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేసి చెప్పాడు. ఇంకా తర్వాత సారు అచీవ్మెంట్ అయ్యే దాన్ని బట్టి బ్రోంజ్ డైరెక్టర్ కి ఎన్ని పేవీలు కావాలి, సిల్వర్ డైరెక్టర్ ఎన్ని పేవీలు, అట్లా అచీవ్మెంట్ అయ్యే దాని గురించి సారు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. 0099 అరుణమ్మ మేడం అన్మిట్ చేసుకోండి మేడం. అరుణమ్మ గారు అన్మిట్ చేసుకోండి మేడం. శ్రీనిధి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పిన సబ్జెక్ట్ లో బుచ్చం సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా మీటింగ్ కి వెళ్ళాలని, లీడర్షిప్ మీటింగ్ తీసుకోవాలని నాకు అర్థమైంది మేడం. అలాగే నరేష్ సార్ కూడా మన బ్రాంచ్ డైరెక్టర్ ఈ లెవెల్ లో ఉండాలి, సిల్వర్ డైరెక్టర్ ఈ లెవెల్ ఉండాలని, నెలకు 2800 టీవీలు చేయాలని నాకు చాలా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మేడం. కవిత శ్రీనివాస్ 055 అన్మిట్ చేసుకోండి మేడం. మేడం ఆన్సర్. శ్రీనిధి గుడ్ మార్నింగ్ మెసేజ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. నరసింహ సార్ చెప్పిన బిజినెస్ ప్లాన్ బాగుంది మేడం. ఎలా చెప్పాలి, మనం ఒక దగ్గర విని ఎట్లా చెప్పాలి, అలాగే నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి మేడం, మెయిన్ మనం లేడీస్ అది ఇబ్బంది పడేది ఏంటంటే మెయిన్ పీసీఓడి ప్రాబ్లం మేడం. దాని గురించి మనము మంచిగా ఉండాలంటే డ్యూవైన్ గురించి చెప్పింది మేడం, అది చాలా కనెక్ట్ అయింది మేడం. అలాగే మై మెంటర్ అయినందుకు సార్కు చాలా చాలా థ్యాంక్స్ మేడం. 3 తరాల వరకు సార్కి రుణపడి ఉంటాము. మాకు వెళ్ళే వేళలా ప్రతిదానికి చిన్నదానికి కూడా మంచి హెల్ప్ చేస్తారు మేడం. శిరీష మేడం గారు, నరసింహ సార్ గాని థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అలాగే సార్ చెప్పిన 5+ స్కూల్ కూడా చాలా బాగుంది మేడం. అలాగే సార్ భిక్షం సార్ చెప్పింది గురువు లేని విద్య, గురువు ఎంత చెప్తే అంత నేర్చుకోవాలి. అలాగే మన పెద్దలు అంటారు మేడం, గురువు లేని విద్య గుడ్డి విద్య. మన గురువు చెప్పింది మనం వినాలి, నేర్చుకోవాలి కదా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. నాకు మేడం ఒక నిమిషం మేడం, సారీ. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, చెప్పిరా కంటిన్యూ మేడం. కొంచెం కాల్ వచ్చింది, డిస్టర్బ్ అయింది మేడం, సారీ. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. 055 బాలపరి పద్మకృష్ణ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సారీ సార్, ఇంతకు ముందు హ్యాండ్ రైస్ కొంచెం పోయింది, సారీ. బాలపురి సార్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్, హ్యాండ్ రైజ్. సార్ అడ్మిట్ ఇచ్చాను సార్. శ్రీనిధి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నరసింహ సార్ చెప్పినది ఎక్సలెంట్ ఉంది మేడం, సూపర్ చెప్పారు. హోమ్ మీటింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే వస్తుంది, డెమోలు మన దాంట్లకు బయటి దాంట్లకు డెమోలు చేసి చూపిస్తే పాయింట్లు కనెక్ట్ అయితే వాళ్ళకు అలా చూపిస్తేనే మంచిగా ఉంటది. దాని గురించి మన ప్రొడక్ట్ గురించి ఎట్లా తెలవాలనేది డెమోల ద్వారానే తెలవాలని చెప్పారు మేడం. అందులో బిచ్చన్ సార్ చెప్పినది కూడా గురువు గురించి చెప్పాడు. గురువు అనేది ఎట్లా ఉండాలి, గురువు చెప్పిన మాట మనం వినాలి, అది ఆ పాయింట్ కూడా కనెక్ట్ అయింది మేడం. ఇంకా నరేష్ సార్, ఆ సార్ కూడా చెప్పింది మేడం, సూపర్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. జలవత్ భాస్కర్ 055 అన్మ్యూట్ చేసుకోండి సార్. జలవత్ భాస్కర్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. అయితే ఈరోజు సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం. నరసింహ సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది. అంటే హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలని ఎవరు తెలియక చాలా మటుకు సఫర్ అవుతున్నారు. హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయట వెళ్ళినప్పుడు ఇతరులకు కంపెనీ ప్రొఫైల్ చెప్పాలి. తర్వాత వచ్చేసి ప్యాడ్స్ గురించి కానివ్వండి, మన దగ్గర ఉన్న కంపెనీ ఒక నాణ్యత గల ఇవన్నీ గురించి కూడా, లైజాల్ గురించి కానివ్వండి, వీటి నుంచి వచ్చే హాని కానివ్వండి, వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి హోమ్ మీటింగ్స్ తర్వాత మీటింగ్స్ తీసుకెళ్తే వాళ్ళకు కంపల్సరీ అర్థమవుతుంది మన టీం వస్తుందని చాలా చక్కగా చెప్పారు సార్. ఇంకొచ్చేసి నరేష్ సార్ వచ్చేసి లీడర్స్ వాళ్ళు అచీవ్మెంట్ ఎలా అవ్వాలనేసి స్క్రీన్ తో సహా చాలా బాగా సూపర్ గా క్లియర్ గా చెప్పారు. ఇంకా అంతేకాకుండా భిక్షం సార్ కూడా గురువు యొక్క లక్షణాలు ఎలా ఉండాలనేసి చాలా బాగా చెప్పినారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. డీటెయిల్స్ కొంచెం ఫాస్ట్ గా ఇవ్వండి. చాలా కొంచెం 1-2 మాటల్లో ఫీడ్బ్యాక్ ఇవ్వగలని కోరుతున్నాను. 055 మంజుల రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. మంజుల రమేష్. సిఎంజీ గుడ్ మార్నింగ్ వెస్టర్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ రమేష్ నరసింహ సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం. అంటే ఓ మీటింగ్ మనకి మధ్యకాలంలో ఓ మీటింగ్ గురించి ఎప్పుడు సెక్షన్ జరగలేదు మనకి, కానీ సార్ ఇప్పుడు ఒకటి బాగా గుర్తు చేశారు. అంటే కొత్త వాళ్ళకి కానీ ఓ మీటింగ్ ఎలా చేయాలనేది కానీ చాలా బాగా చెప్పారు సార్ మేడం. అండ్ మాకు నరసింహ సార్ కానీ శిరీష మేడం కానీ మాకు మోటివేషన్ బాగా ఇస్తారు ప్రతి విషయంలో కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. 055 లక్ష్మీదేవి కేబిహెచ్పి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. లక్ష్మీదేవి మేడం గారు. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ స్టేషన్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ. నరసింహ సార్ చెప్పినట్టుగా ఓ మీటింగ్ చేయాలి. మనం బయట ప్రొడక్ట్ కు ఈ ప్రొడక్ట్ కు కంపేర్ చేసి మనం డెమో ఇస్తే మటుకు వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. మనం చెప్పడం వల్ల వాళ్ళు అంత ఈజీగా నమ్మరు. ఏదైనా చెప్పుడు మాటల కంటే చూస్తేనే ఎక్కువ కనెక్ట్ అవుతారు. అలా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకు ఆ డెమో ఇచ్చినప్పుడు కనెక్ట్ అయినప్పుడు మళ్ళీ మీటింగ్ లో కూడా మనం తీసుకురావాలి డీఎల్సెట్ లకు. అప్పుడు వాళ్ళకి పూర్తిగా అర్థమైతే బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది ఒకటి బాగా నచ్చింది. నరేష్ సార్ చెప్పిన కూడా మనకు పీవీస్ ఎన్ని చేయాలా, ఏ లెగ్ లో ఉన్నప్పుడు మనం సిల్వర్ లో, గోల్డ్ లో, బ్రౌన్స్ లో ఉన్నప్పుడు ఎట్లా చేసుకోవాలి, ఎన్ని పీవీలో క్వాలిఫై కావాలనేది బాగా చెప్పాడు. మనకు డిక్షన్ సార్ చెప్పింది కూడా ఒక గురువు లేని విద్య గుడ్డి విద్యనే నిజంగానే. కానీ గురువు అనేది ఉండాలి, మనకు ఒక అప్లైన్ ఉండాలి, వాళ్ళు చెప్పినట్టుగా వినాలి, ఫాలో అవ్వాలి ప్రతిదీ. అలా అయితేనే ముందుకు వెళ్ళగలుగుతాం. అప్లైన్ లేకపోతే వేస్ట్. అప్లైన్ అంటే ఒక గురువుతో సమానం. చాలా బాగుంది మేడం ఈ రోజు వచ్చిన సెషన్. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ పుల్లయ్య సార్ అడ్మిట్ ఇచ్చాను సార్, అడ్మిట్ చేసుకోండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అనసూయ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్ సార్, చాలా క్లియర్. అబ్బో మార్నింగ్ టైం ఉండదు, ఈ టైంలో బాగున్నాను. థ్యాంక్ యూ మేడం. సూపర్ అండి ఈ రోజు స్పెషల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్స్ ప్రతి రోజు ఒక బ్రాండ్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్స్ టు భిక్షం సార్ కి. ఎందుకంటే ఒక్కొక్కరికి లో ఉన్న నాలెడ్జ్ ఎవరిలో ఏ టాలెంట్ ఉందో తెలియదు కాబట్టి ఆ టాలెంట్ అనేది బయట పడుతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ రామారావు సారు, ఈ సారు, ప్రేమ్ సారు, రమేష్ సారు, భిక్ష సారే ఉండే. బట్ ఈ రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ టాలెంట్ చూపించడం జరుగుతుంది. ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని కూడా నేను అనుకోలేదు. ప్రతి ఒక్క లీడర్ చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నారు. ఈ రోజు నరసింహ సార్ అతనికి ఇంతకుముందు జూమ్ లో ఎప్పుడు మాట్లాడలే, ఎప్పుడే సబ్జెక్ట్ కూడా చెప్పలే, ఇలా కొత్తగా ఈ రోజే ఫస్ట్. అసలు హోమ్ మీటింగ్ అనేది ఎప్పుడు ఎవరు కూడా చెప్పలేదు, జూమ్ లో కూడా చెప్పలేదు. ఈ రోజు హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలి అని ఆయన తెలిసిన కాడికి ఆయన వర్క్ చేస్తున్న కాడ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. చాలా మంచి పరిణామం అది. సో అదే విధంగా మీరు అట్లా
నేర్పిస్తూ మీ లీడర్ సక్సెస్ చేసుకోవాలి. తర్వాత భిక్ష సార్ చెప్పిన గురువు చాలా ఇంపార్టెంట్. ద్రోణాచార్యుని మీద భారతదేశం ఒక అవార్డే క్రియేట్ చేసింది. అన్ని గేముల్లో ఆటల్లో ఎవరైతే ప్రతిభ చూపించారో వాళ్ళకు ద్రోణాచార్య అవార్డే ఇస్తారు. అంటే ద్రోణాచార్య గురువు ఎంత పెద్ద మేధావి, ఒక దేవుళ్ళ కాలం నుంచే ఒక దిక్సూచి లాగా ఒక సిస్టమ్ అనేది ఒక తయారు చేసి పెట్టడం జరిగింది. అంటే గురువు లేనిది గుడ్డి విద్య. ఎస్, ఇలా ఏంటంటే మనం ఏ మాల వేసినా కానీ ఆ మాల ఇరుముడి ఇప్పాలంటే కంపల్సరీ గురుస్వామి ఉండాల్సిందే. గురుస్వామి లేనిది గుట్టలు ఎక్కలేము. ఆ దర్శనమే జరగదు, దేవుని దర్శనమే జరగదు. ఇది పక్క. కాబట్టి గురువు అనేది కంపల్సరీ ఉండాలండి. మీరు ఎవరిని పెట్టుకుంటే అవసరం లేదు, మీ ఇష్టం. కానీ మీకంటూ ఒక అప్లైనర్, మీకంటూ ఒక మెంటర్ కంపల్సరీ ఉండాలి సార్. మీ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్, పోయిన వాళ్ళు ఎవరు అదృష్టవంతులు, కానీ ఉన్న వాళ్ళు 168 మందికి చెప్తున్నాను లీడర్స్, మీరు యాక్టివ్ అప్లైనర్స్ ని, యాక్టివ్ మెంటర్స్ ని కంపల్సరీ మీకు తీసుకోండి. వాళ్ళనే ఫాలో కండి, వాళ్ళ మాటకు జవదాటకండి. వాళ్ళని కంపల్సరీ వాళ్ళ మాట జవదాటకుండా వాళ్ళ మాట విని గుడ్డిగా నమ్మాలి. వాళ్ళని నమ్మితే కంపల్సరీ మీరుకున్న డ్రీమ్ కానీ, కళ కానీ, గోల్స్ కానీ ఏమున్నాయో అవి కంపల్సరీ నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఎటువంటి అప్లైనర్ లేకుండా, ఎటువంటి మెంటర్ లేకుండా మనము ఈ ఫీల్డ్ లో ఎస్పెషల్లీ డైరెక్ట్ మార్కెటింగ్ లో సక్సెస్ కాలేము. కాబట్టి మనకేంటంటే ఈరోజు ప్రతి ఒక్క బయట టీమ్ లో ఎక్కడైనా కానీ నేను చెప్తా మీరు వినండి అనే ఉంటది. బట్ ఇక్కడ మన టీమ్ లా ప్రతి ఒక్కరికి ఒక స్వతంత్రం, ఫ్రీడమ్ ఇచ్చి మీరు నేర్చుకోండి, మీరు చెప్పండి, మేము వింటామని ఈ రోజు మన గురువులు చెప్పి మనకు స్వతంత్రం ఇచ్చారు. అంత మంచి గురువులు ఉన్నారు. సో ప్రతి ఒక్క లీడర్ ఈ విధంగా ఒక ద్రోణాచార్యులు వాళ్ళు, కానీ ఇప్పుడు మనని ద్రోణాచార్యులు లాంటి వాళ్ళని తయారు చేయాలని తప్పన కంకణం కట్టుకున్నారు. కాబట్టి మనం కూడా ద్రోణాచార్యులు తయారై మన టీం కు ఒక దిక్సూచి లాగా, దారి చూపే లీడర్ లాగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మామిల నరేష్ సార్ సూపర్. ఏంటంటే పూల్ అనేది చాలా ఇంపార్టెంట్. 20 సంవత్సరాలు కంప్లీట్ అయినందుకు మన దేవుడు గౌతమ్ బాలి సార్ ఎంత మంచి ఆఫర్ ఇచ్చాను చూడండి. ఎవరికి పెద్ద టార్గెట్ పెట్టలే, మినిమం టార్గెట్లే. టీమ్ బిల్డింగ్, ఒక డైరెక్టర్ టీమ్ బిల్డింగ్ బోనస్ అయ్యి 200 పీలు ఎక్కువ చేసుకుంటే, ఆయనకు 6 నెలలు కంప్లీట్ చేసుకుంటే అతనికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఒకసారి ఆలోచిస్తే దాదాపుగా 1,20,000 పైన వస్తుంది. 1,20,000, 1,30,000 పైన వస్తుంది ఒక డైరెక్టర్ కే. అంటే ఒకసారి ఆలోచించండి యావరేజ్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది. అట్లా ఒక సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ అండ్ క్రౌన్ ప్రతి ఒక్కరికి కేవలం మినిమం టార్గెట్ మాత్రమే ఉంది, కానీ ఎక్కువ టార్గెట్ లేదు. అయినా దానికి కూడా భయపడుతున్నారు. ఇప్పుడు దానికి కూడా భయపడుతున్నారు వాస్తవంగా. సరే, ఒకటి ఏంటంటే ఎవరి సిఎన్స్ వాళ్ళు చేసుకుంటూ మీ కింద 6 మంది సిఎన్స్ మీరు చేసుకుంటే ఇది కంపల్సరీ ఈజీగా అచీవ్ అవుతాం. చాలా ఈజీగా అచీవ్ కావచ్చు. మీరు సిఎన్స్ ఉండాలి, అంటే నేను సిఎన్స్ ఉండాలి. నా కింద ఫస్ట్ 6 మంది సిఎన్స్ ఉంచాలి. వాళ్ళు సిఎన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కింద ఫస్ట్ 6 మంది సిఎన్స్ ఉంచాలి. వాళ్ళ కింద అట్లా 1 by 1 స్టెప్ బై స్టెప్ లెక్క పెట్టుకుంటే ప్రతి ఒక్క లీడర్ వాళ్ళ టార్గెట్ కంపల్సరీ పూర్తి అవుతుంది. ఇది వాస్తవం. ఇది ఆల్రెడీ ప్రాక్టికల్ జరిగింది కాబట్టి దయచేసి పాటించండి. సో ఈ పూల్ మెయిన్ ఇంపార్టెంట్. డిసెంబర్ అనేది చెక్కులు చాలా ఇంపార్టెంట్. ఐఎస్ చెక్ చెప్పుకోవాలంటే ఈ డిసెంబరే ఇంపార్టెంట్. కాబట్టి నేను కూడా ఎస్టైల్ చేస్తున్నా, నా ఓచర్ ఇంత అని మీకు చెప్పాలని కోరిక మీకు బలంగా ఉంటే దీన్ని బలంగా చేస్తారని కోరుకుంటున్నాను. సో మంచిగా మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు ఇప్పుడు రిస్క్ తీసుకొని మాకు బరువు బాధ్యతలు కొంచెం మీ భుజస్కంధాల మీరు వేసుకొని ఈ హోస్టింగ్ చేయడం చాలా మంచి మాకు హెల్పింగ్ చేస్తున్నారండి. అందుకు జూమ్ తరపున, ఛాంపియన్ టీం తరపున మీకు థ్యాంక్స్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే, బట్ చెప్పాలి కాబట్టి కృతజ్ఞతలండి అందరి తరపున. సో ప్రతి ఒక్క లీడర్ ఇట్లా ఇన్వాల్వ్ అవుతూ సక్సెస్ కావాలి. లీడర్స్ మీటింగ్ కి మెయిన్ అక్కడ దూరంగా ఉన్నా, ఇంకొకడ ఉన్నా చెప్పకండి దయచేసి. 12% పైన ఎవరు ఉండరు, ప్రతి ఒక్క లీడర్ ఎట్టి పరిస్థితుల మీటింగ్ కి రావాల్సిందే. ఇది ఆర్డర్ కాదు, నా రిక్వెస్ట్ కాదు, మన బాధ్యత. ఇది మన అందరి బాధ్యత. సో థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అనసూయ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనం జూమ్ లో ప్రతి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం సార్. అందరం బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే మనల్ని ఒక ఉన్నతమైన శిఖరాలకు చేర్చేది సబ్జెక్టే కాబట్టి, ఇంత మంచి సబ్జెక్ట్ మనకి ఎక్కడ దొరకట్లేదు జూమ్ లోనే. కాబట్టి జూమ్ బాధ్యత అందరూ తీసుకోవాలని నేను తీసుకున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. చెన్నకేశ్వర్ సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టు కనిపించింది సార్ నాకు. చెన్నకేశ్వర్ సార్.
సార్ ఉన్నారా చెన్నకేశ్వర్ సార్? హ్యాండ్ రైజ్ చేసినట్టు అనిపించింది సార్ నాకు. మీరు ఏమన్నా కొన్ని మాటలు మాకు చెప్తారని హ్యాండ్ రైజ్ చేయమంటున్నారు. సార్ అందుబాటులో లేనట్టున్నారు. ఓకే లీడర్స్. మంజుల రమేష్ 055 అడ్మిట్ ఇస్తున్నారు సార్. అడ్మిట్ చేసుకోండి. 055 మంజుల రమేష్. గుడ్ మార్నింగ్ మేడం. చేయి దాకా వచ్చినట్టు మేడం. ఓకే ఓకే మేడం. అది ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. సుశీల 055 సుశీల మేడం. అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. నేను మందులు దీనబంది కాలం. నా పేరు సుశీల, జగదీర్ గుప్త. చెప్పండి మేడం. నా కాళ్ళకు చాలా ఇదండి అమ్మా. మందులు తీసుకున్నా, మంచిగా సప్లిమెంట్ తీసుకున్నా సంది. నాకేమో సత్యవతి. మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి మేడం. మేడం సుశీలమ్మ కొత్తగా మాట్లాడుతున్నారు. అప్లనర్ వాళ్ళ మేడము. సో సుశీలమ్మ వచ్చేసి సప్లిమెంట్ తీసుకున్నది. నేను సత్యవతి నా పేరు, నా టీమే. సో సప్లిమెంట్ తీసుకొని చాలా బాగా అయింది. ఒక నలుగురిని చేసుకున్నా అని చెప్పాలని తను కోరుకుంటుంది. ఓకే ఓకే మేడం. మీలాంటి వాళ్ళు ఎంత ఇన్స్పిరేషన్ గా మాట్లాడుతుంటే తన మాటలు వినాలని వెయిటింగ్ చేశాను. 70 సంవత్సరాలు మేడం. మేడంకి 70 సంవత్సరాలు అయినా కూడా మాటల్లో అర్థమైంది తన ఏజ్ అని. అదే మేడం, పాపం మాట్లాడడానికి కంగారు పడుతుంటే ఇంకా నేను మాట్లాడుతున్నాను మేడం. సారీ, ఏమనుకోవద్దు మేడం. ఏం లేదు మేడం. ఇలాంటి లేదు లేదు. ఆమె హ్యాండ్ రైజ్ చేసి మరి మాట్లాడాలని చూసిరా. ఆమె అంత ధైర్యం చేసింది, అసలు మాట్లాడుతుంది కూడా. లేదు మేడం, ఆమె నేను ఇంత తీసుకొచ్చిన కాబట్టి హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలని నా కోరిక కూడా మేడం. నేను జబర్దస్తిగా చేయాలి, మాట్లాడాలి. మనం అంటే ఎందుకు చూపించాలి. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. 1889 లక్ష్మీ చంద్రయ్య. అడ్మిట్ చేసుకోండి మేడం. మేడం అండ్ సార్. లక్ష్మీ చంద్రయ్య. వెళ్ళిపోయినా 055 సరస్వతి మేడం. అడ్మిట్ చేసుకోండి మేడం. Stream busy. Good morning, madam. Good morning, Vestige. Hello, madam. Voice clear? మేడం కంటిన్యూ మేడం. కంటిన్యూ. లక్ష్మీ చంద్రయ్య మేడం. కంటిన్యూ మేడం. 1889. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు చాలా మనం గురువు సార్ చెప్పండి. మనం మేడం వాయిస్ క్లియర్ మేడం? క్లియర్ సార్, చెప్పండి. ఫస్ట్ సత్యయుగం, శతాయుగం, కృతాయుగం, ద్వాపారం, కలియుగం. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు గురువులే. ఇప్పుడు మన వెస్టేజ్ కూడా మన అప్లైనర్ గురువే. కాబట్టి మన అందరం ఒక టీం వర్క్ గా ఉండాలంటే సీనియర్ కంపల్సరీ అవసరం. సీనియర్ సపోర్ట్ తీసుకోవడం వల్ల మన వెస్టేజ్ ఇప్పటిదాకా 13 దేశాల వరకు వచ్చింది అంటే మనం వాళ్ళ ద్వారానే మనం వచ్చింది. కాబట్టి ప్రతి పర్సన్ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం ముందడుగేస్తాం, మనం అందరం విజయం పొందుతాం. ఈ రోజు ఇంకా ట్రాఫిక్ ఏంటంటే ఖచ్చితంగా ఆ విషయం భిక్షం సార్ చాలా క్లుప్తంగా చెప్పినారు. ఇంకోటి వాస్తవం మన ద్రోణాచార్యులు గారు కూడా ఒక అవార్డు కూడా ప్రకటించారంటే అది ఎప్పుడు జరిగిందో, ఏం జరిగిందో, ఏ యుగంలో జరిగిందో వాస్తవం కూడా తెలుసు. కాబట్టి కూడా మనం గుర్తించడం అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకోవడానికి కూడా ఇంత అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా తెలియని వాళ్ళకు కూడా తెలుసుకుంటున్నాం అంటే అది మనం తెలుసుకొని వెస్టేజ్ గురించి ఎక్కువ మనం విస్తరింపజేసి ప్రతి గ్రామీణ ప్రాంతాలలో అందరికీ
మన ఆరోగ్యం, ఆదాయం ప్లస్ వస్తుంది. కాబట్టి అందరం ఈ విధంగానే ఒక టీం వర్క్ రేపు కూడా మీటింగ్ ఉందని చెప్పారు సారు. ఖచ్చితంగా మనం అందరం పాల్గొని ఇంకా మనం ఎక్కువ టైం ఇచ్చి మనం డెవలప్ చేసుకోవడానికి టీం వర్క్ అందరం కలిసి లీడర్స్ చెప్పడం జరుగుతుంది. అందరం కూడా మనం పాల్గొందామని అందరికి గుడ్ మార్నింగ్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫీడ్బ్యాక్ చాలా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. జీరో 55 సరస్వతి మేడం అడ్మిట్ ఇస్తున్నారు మేడం, అడ్మిట్ చేసుకోండి కొంచెం ఫాస్ట్ గా మేడం. శ్రీమ్ విజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అందరూ ఏమనుకోవద్దు, కొంచెం 1-2 మాటల్లో ఓకే మేడం. నరసింహ సార్ చెప్పిన కంపెనీ ప్రొఫైల్ గురించి గానీ, హోమ్ మీటింగ్స్ గురించి గానీ, ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు జూమ్ మేడం కారణం, జూమ్ గురించి గానీ, ఇంకా మళ్ళీ నరేష్ సార్ చెప్పిన కంపెనీ 5 కోట్లది ఉంది కదా మేడం ప్లానింగ్, ఏ దానికి ఏ అచీవ్మెంట్ కావాలి అది చెప్పినారు అని చాలా బాగా అర్థమైంది. ఇంకోటి భిక్షం సార్ చెప్పిన గురు లక్షణాలు ఏంటంటే నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే శివుడు కాపాడలేకపోతే గురువు కూడా కాపాడలేడు మేడం. గురువు కాదంటే శివుడు కూడా కాపాడలేడంట, శివుడు కాపాడలేదంటే గురువు కాపాడతాడంట. క్లియరా? క్లియర్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గురువు ఫస్ట్ కాపాడతాడు, తర్వాత గురువు కాపాడలేకపోతే ఇంకెవరు కూడా మనల్ని కాపాడలేదని మేడం. అప్లైన్ డౌన్లైన్ మధ్యలో కూడా అండర్స్టాండింగ్ తోనే ఉండాలి మనం. ఓకే మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. ఓకే మేడం. సెక్టర్ 36 మేడం అడ్మిట్ చేసుకోండి మేడం, అడ్మిట్ చేసుకోండి. స్వప్న 46. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, కొంచెం ఫాస్ట్ గా ఏమనుకోవద్దు ప్లీజ్. మేడం వాయిస్ క్లియరా మేడం? క్లియర్ మేడం, కంటిన్యూ. హోమ్ మీటింగ్ ఎలా చేయాలన్నది, జూమ్ లో ఎలా కనెక్ట్ కావాలన్నది ఆ సార్ చెప్పారు, అది చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. ఇంకొకటి సార్ గురువుకు ఉన్న శిష్యునికి ఉన్న విలువ ఏంటి అనేది భిక్షం సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అది బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. తొందరగా చెప్పమని చెప్పారు మేడం, అందుకే తొందరగా చెప్పేసాను. ఎందుకంటే 8:34 అయింది, ప్లస్ ఇంకా ఉన్నారు మేడం, ఏమనుకోవద్దు, సారీ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. 06 గణేష్ కళ్యాణి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. కళ్యాణి మేడం. గుడ్ మార్నింగ్ మిస్టేజెస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు భిక్షం సార్ చెప్పిన గురువు శిష్యుడు గురించి మేడం, అది కనెక్ట్ అవడంతో పాటు సార్ చెప్పారు కదా రేపు మీటింగ్ ఉంది 13th కి ఓన్లీ 12% ఉన్న వాళ్ళని. బట్ నేను అక్కడ కొంచెం హర్ట్ అవుతున్నా మేడం, ఎందుకంటే నేను న్యూ జాయినింగ్ 8% లోనే ఉన్నాను. సార్ చెప్పిన మాటలను బట్టి చూస్తే నేను ఇక్కడే కనెక్ట్ అవుతున్నా. నేను ఇంకా బిజినెస్ ప్లాన్ కి వెళ్తే బాగుండేది అనుకున్నా, వెళ్ళే ఛాన్స్ లేదు మేడం. ఇంకోటి మామిళ్ళ నరేష్ గారు చెప్పిన బిజినెస్ 5 కోర్స్ కూల్ మేడం, దానికి కూడా నేను ప్రయత్నిస్తున్నా మేడం, చెయ్యాలనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఏదైనా సరే చేయాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు, అది సక్సెస్ అవుతుంది మీరు అనుకున్నది. ఓకే మేడం, ప్రయత్నం చేయండి, ఏం కాదు, మీకు చాలా టాలెంట్ ఉంది మేడం. ఓకేనా మేడం? థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సయ్యద్ ఇబ్రహీం సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సయ్యద్ ఇబ్రహీం సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు చెప్పినటువంటి సెషన్ నరసింహ సార్ చెప్పింది కానీ, నరేష్ సార్ చెప్పింది కానీ, భిక్షం సార్, పుల్లయ్య సార్ చెప్పిన సెషన్ బాగుంది. అదే విధంగా 188 లో లక్ష్మీచంద్ర నా లైఫ్ లైనర్, అతడు జాయిన్ అయ్యి కూడా ఒక 10-15 రోజులు అవుతుంది. ఇప్పుడిప్పుడే జూమ్ లో స్టార్ట్, ఇంతకుముందు మాట్లాడింది దత్తని, దాని గురించి మంచిగా హ్యాండిల్ చేసిండు, చెప్పిండు. అదేవిధంగా మన జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడుతుంటేనే మనం నేర్చుకుంటాం. పుల్లయ్య సార్ చెప్పినట్టు జూమ్ మీటింగ్ లో పట్టుదల పుష్టితో ఉంటే ప్రతి ఒక్కరు నేర్చుకున్న అనే సబ్జెక్ట్ బాగా కనెక్ట్ అయింది. అదేవిధంగా అందరూ మాట్లాడటానికి
ట్రై చేయాలి, నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం కళ్యాణి మేడం, సీనియర్ కళ్యాణి మేడం, హ్యాండ్ రైజ్ చేయండి మేడం, అడ్మిట్ ఇస్తాను ప్లీజ్. ఎస్ఆర్ రమేష్ నాయక్ అడ్మిట్ ఇస్తున్నాను సార్, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మేడం. క్లియర్ సార్, చెప్పండి. సార్ చెప్పిన మన హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి, అలాగే మనకు విక్రమ్ సార్ చెప్పింది చాలా బాగుంది మేడం. ఇది గురుదక్షిణ లేనిది ఏది రాదు. గురువుల మాట ఎంత వింటే అంత పైకి వస్తామనేసి విక్రమ్ సార్ చెప్పారు మేడం. అలాగే మన లాస్ట్ లో చెప్పారు పోల్స్ గురించి అండ్ డైరెక్ట్ ఏమని చెప్పుకోవాలి సార్, చాలా బాగా చెప్పారు మేడం. ఎక్సలెంట్ మేడం. ఈ రోజు స్టేషన్ కూడా సూపర్ మేడం. థ్యాంక్ యూ. ఈ టైం ఇచ్చిన మేడం. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ క్లియర్ లేదు సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. ఓకే సార్. కళ్యాణి మేడం గారు 06 చెరకు కళ్యాణి మేడం గారు అడ్మిట్ చేసుకోండి మేడం. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. ఏంది మేడం మీరు ఇట్లా దూసుకెళ్తే మేము ఏం కావాలి చెప్పండి. ఏంటి మేడం? ఎక్సలెంట్ మేడం. సూపర్ సూపర్ హోస్టింగ్. థ్యాంక్ యూ మేడం. ఓపిక్ గా మంచి వాయిస్ తో ఎక్సలెంట్ గా వాయిస్తున్నారు. ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్పినా పక్కకు పెట్టండి, నేను మీ వాయిసే వింటున్నా. రేడియోలో అనౌన్స్మెంట్ వస్తది కదా మేడం, అట్లా వస్తుంది. అసలు ఎక్సలెంట్ గా వస్తుంది అసలు వాయిస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అందరి నుంచి నేను మిమ్మల్ని చూసిన తర్వాతే నేను ఎక్కువ హోస్ట్ తీసుకోవాలనుకున్నాను, ఎందుకంటే మీరు 2-3 సార్లు తీసుకున్నారు నాకంటే ముందుగా. మిమ్మల్ని చూసిన తర్వాత మేడం కొత్తగా వచ్చి కూడా కొంచెం బాధ్యత ఉంది కదా, మనం కూడా కొంచెం బాధ్యత తీసుకుందాం అనుకున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. అది అది బాధ్యత కాదు, మీరు చేసేది అసలు ఇంకా ఉంటే. భిక్షమ్ సార్ ఎప్పుడు చెప్పినా మనకి 3 పాయింట్స్ చెప్తారు మెయిన్, దానికి ఇంకా కనెక్ట్ అవ్వాల్సిందే. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ. మీరు చాలా గొప్పగా ఉండాలని ఆశిస్తుంటా నేను, ఎందుకంటే ఒక టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చినా కాబట్టి ఆ అనుబంధం ఎట్లుండాలో కూడా నేను దాన్ని ఫాలో అవుతూ, నేను మీరు చెప్పింది ఫాలో అవుతూ ఉంటాను. నా కింద డౌన్ లైనర్స్ కి కూడా అదే అడ్వైజెస్ మీరు ఎట్లా అయితే చెప్తుంటారో నేను దాన్నే ఫాలో అప్ చేయిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మామిళ్ళ నరేష్ గారు 0099 సూపర్ సార్. పూల్ గురించి చెప్పమని అనగానే మీరు అదే టాపిక్ గురించి మంచిగా తీసుకున్నారు సెషన్ ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ ఫీడ్బ్యాక్ వినాలని చాలా సార్లు ఎదురు చూస్తాను, అంటే మీరు వాయిస్ నాకు బాగా నచ్చుతుంది, అందుకోసం అని మీరు హ్యాండ్ రైజ్ మళ్ళీ లోవర్ చేసుకున్నారు, అందుకే మేడం పిలిచాను. అందరు కదా, అందరికి వర్క్ పర్వాలేదు మేడం, ఏం కాదు, ఒక 5 minutes కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం మేడం. జూనియర్ కళ్యాణి ట్రైనింగ్ కి పర్మిషన్ లేదని ఫీల్ అవుతుంది. అట్లా ఏం లేదు సార్, వాళ్ళని నేను ఎట్లా అయినా రిక్వెస్ట్ చేసి నేను తన్ని మేడం 12% మేడం. 8 ఫాస్ట్ ట్రాక్ 8 మేడం. 15 days లో ఫాస్ట్ ట్రాక్ 8. 15 days కూడా మేడం. మరి మన సార్ వాళ్ళని అడగండి, మన గురువు గారిని అడిగి తీసుకెళ్ళండి. ఓకేనా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ కళ్యాణి మేడం హ్యాండ్ రైజ్ చేశారా మళ్ళీ? మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడే నా ఫీడ్బ్యాక్ విని రమేష్ చంద్ర సార్ కాల్ చేసింది మేడం. చేసి అమ్మ మీలా స్పీడ్ ఉన్న వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్ అని నన్ను ఇన్వైట్ చేసింది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మేడం. చూసిరా సార్ వాళ్ళు నేర్చుకునే వాళ్ళని, ముందుకెళ్లే వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏ లెవెల్లో అని కూడా సార్ వాళ్ళు చూడరు, వాళ్ళది వాళ్ళ గొప్పతనం అన్నమాట.
ఎస్ మేడం. సార్ నన్ను 3 times నన్ను లైవ్ లో తను కలిసింది సార్ మేడం. సార్ అంటే నా మీద చూపించిన ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించి కావచ్చు, సార్ నన్ను 3 times కలిసారు మేడం. అసలు సార్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు. అలాంటిది ఈరోజు స్వతహా నాకు కాల్ చేసి మరీ ఇన్వైట్ చేసింది మేడం. నేను తప్పకుండా అటెండ్ అవుతా, నేర్చుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం. సార్ గొప్పతనం అది. హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నా సార్ కి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సారు ఏ లెవెల్ ఏదనేది చూడడు, ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి, అందరికి నేర్పించాలనే తపనతో ఉంటాడు సారు. ప్రతి ఒక్కరిపై ప్రేమ ఉంటుంది సార్ కి. మిమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఎస్ 05 విజయ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్, కొంచెం ఫాస్ట్ గా సార్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నరసింహ సార్ చెప్పినది హోమ్ మీటింగ్స్ గురించి చాలా క్లియర్ ఉంది మేడం. ఎక్సలెంట్ గా చెప్పిన సార్ వాళ్ళు. అదే విధంగా బిక్సన్ సార్ చెప్పినది కూడా గురువు శిశువు మధ్యలో సంబంధం అనేది ద్రోణాచార్యులు వాళ్ళ దగ్గర ఉన్న శిశువులను నీళ్ళకు పంపించి తన పుత్రునికి విద్య నేర్పిస్తుంటాడు మేడం. అయితే కొన్నిసార్లు అర్జునికి అనుమానం వస్తుంది, మా అందరిని పంపించి తన కొడుకుకి విద్య నేర్పిస్తున్నాడు అని. తన నేర్చుకున్న విద్య ద్వారా తొందరగా నీళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. అప్పుడు వచ్చిన సందర్భాన్ని బట్టి ద్రోణాచార్యులు కూడా ఇంత ఫాస్ట్ ఎలా వచ్చిన అర్జున అంటే, గురుగారు మీరు నేర్పిన విద్య ద్వారా మేము ఇట్లా వచ్చాము అంటే, ఆ యొక్క సందర్భాన్ని బట్టి తర్వాత అర్జునునికి తన కొడుకుకి ఇద్దరికి సమానంగా విద్య నేర్పిస్తున్నాడు. కానీ విద్య నేర్పించిన తర్వాత ఏమవుతుందంటే, పుత్రుడు చెడు కోసం ఉపయోగిస్తాడు, అర్జునుడు ఏమో ధర్మం కోసం నిలబడ్డాడు. అందుకొరకు అర్జునుడు అనేది చాలా ఫేమస్ మేడం. సరే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగేందర్ పద్మశాలి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. లాస్ట్ ఫీడ్బ్యాక్ ఎవరు హ్యాండిల్ చేయొద్దు. గుడ్ మార్నింగ్ మెసేజర్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సూపర్ సెషన్ మేడం, మీరు కూడా చాలా బాగా నీట్ గా మాట్లాడుతున్నారు ఇందాక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఉంటుంది వాయిస్. కంటిన్యూ సార్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. సార్, అన్మ్యూట్ ఇచ్చాను సార్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. కంటిన్యూ సార్. ఓకే హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలి, ఏంది కంపెనీ డీటెయిల్స్ కానీ, తర్వాత నరేష్ సార్ పూల్ గురించి కానీ, తర్వాత మిషన్ సార్ ద్రోణాచార్యుడు, గురువు లేని విద్య గుడ్డి విద్య. ఈ రోజు ఏంటంటే ఒక స్కూల్లో అయినా కానీ, ఒక కార్ నేర్చుకోవాలన్నా, ఒక లారీ నేర్చుకోవాలన్నా, ఒక బిజినెస్ లో డెవలప్ కావాలన్నా, ప్రతి దానికి గురువు ఉండాలనేది బాగా అర్థమైపోయింది. తర్వాత మన కోటప్పకుండా వెళ్ళాను సార్. మేడం సూపర్ సెషన్, చాలా నాలెడ్జ్ ఇచ్చారు. ఇప్పుడు రేపు మళ్ళీ 13వ తారీఖు అంటారు, ఖచ్చితంగా నేను వెళ్తాను. ఎందుకంటే ట్రైనింగ్, మోర్ మీటింగ్. మన సొంత పైసలు కొంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోవాల్సిందే. అప్లైనర్ తీసుకొచ్చిండు, ఆయనే ఖర్చు పెట్టాలనే ధోరణి మానేసుకుందాం. ఖచ్చితంగా మన కోసం మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఒక బిజినెస్ పెట్టాలంటే 5 లక్షలు 10 లక్షల వరకు పెట్టుకొని ఎట్లా చేస్తున్నాం. అంతకంటే గొప్ప ఇంటర్నేషనల్ కంపెనీ మనం, వెస్టేజ్ కంపెనీ, ఎంతో మందికి ఆరోగ్యం ఆదాయం ఇచ్చే కంపెనీ. కాబట్టి అప్లైనర్ చేయి పట్టుకుందాం. అప్లైనర్ నమ్ముకొని ముందుకెళ్తే కనుక ఈ కంపెనీలో ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఖచ్చితంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ముఖ్యంగా ఏంటి మన పుల్లయ్య సార్ గాని, రమేష్ చంద్ర గురుజీ గాని, బిక్షన్ సార్ కు రుణపడి ఉంటా. ఎందుకంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మన రమేష్ చంద్ర గురుజీ ఎక్కడున్నా, ఏ ప్రయాణంలో ఉన్నా ఖచ్చితంగా జోమాన్ చేసి మనకు ఇంత సేవ చేస్తుండు. ఆయనకైతే నా జీవితం ఉన్నంత వరకు రుణపడి ఉంటా గురూజీకి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. నా లైఫ్ లైన్ కూడా రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 07 మైక్ సెట్టింగ్ లేదా? మైక్ సెట్టింగ్ గోదారాములు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మీరు గోదారాములు సార్ అన్మ్యూట్ ఇచ్చారు సార్. సార్ అన్మ్యూట్ ఇచ్చాను. లాస్ట్ ఫీడ్బ్యాక్ అన్నా అయినా సరే అందజేసి సార్ ఏమైంది? అన్మ్యూట్ ఇచ్చాను సార్.
సార్ అడ్మిట్ చేసుకోవట్లేదు, తనకు రావట్లేదు అన్నట్టుంది. సార్ రమేష్ సార్ గారు ఏమన్నా మాట్లాడతారా సార్? రమేష్ సార్ ఏమన్నా మాట్లాడతారా సార్? క్లోజ్ చేయనా సార్? సార్ అడ్మిట్ ఇచ్చాను. శ్రీమతి, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెషన్ టుడే. ఎందుకంటే ద్రోణాచార్యుడు అసలు బాగా నేర్చుకోవాల్సిన విషయం. ఏంటంటే ఇలా గురువు లేకపోతే మనం ఊరం ఉండలేము అసలు. యాక్చువల్గా ఏంటంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పారు. ఏంటంటే మళ్ళా ప్లేస్ కూడా తల్లిదండ్రి, గురువు, దైవం అని చెప్పారు. తల్లిదండ్రి తర్వాత ప్లేస్ ఇచ్చింది గురువుకే, దైవానికి తర్వాత ఇచ్చింది. చూడండి, అంటే గురువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆ గురువు లేకపోతే, వాళ్ళు చదువు చెప్పకపోతే మనం చదువుకుంటోళ్ళం కాదు, జీవితంలో సక్సెస్ అయ్యేటోళ్ళం కాదు. ఇక్కడ కూడా వెస్టేలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మనకు అప్లైనర్ గా ఉన్నారో వాళ్ళే గురువులు మనకి. వాళ్ళు చెప్పింది చెయ్యండి అని చెప్పేది అందుకే. కానీ దానికి ఎవరైతే ఇవ్వద్దు, నో నెగటివ్ ఓన్లీ పాజిటివ్ కాబట్టి, నో నెగటివ్ ఓన్లీ పాజిటివ్ కాబట్టి ఒకటే మాట ఫిక్స్ అయినాము ఆల్రెడీ. ఎవరైతే యాక్టివ్ గా పని చేసుకుంటారో, నా జీవితాన్ని మార్చుకుంటాం అనుకుంటారో వాళ్ళకు 100% సపోర్ట్ చేస్తున్నాం. ఎవరైతే చెప్పింది వినకుండా వాళ్ళు మాకేం చెప్పేది ఏంది, మాది మా ఇష్టమే, మా ఇష్టం నోట్ చేసుకుంటాము అంటే అది నీ జీవితం సంబంధించిన విషయం. అందుకే మొన్న కూడా చెప్పిన, నేను కొన్నిసార్లు సీరియస్ అవుతున్నంటే దాంట్లో అర్థం పర్థం పరమార్థం ఉంటది. నేను ఏ మాట మాట్లాడినా దాన్ని స్వీకరించిన వాళ్ళు సక్సెస్ అవుతారు. దాన్ని చెడుగా తీసుకుంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు. ఏంటంటే ఐఎమ్ ఆర్డినరీ పర్సన్, కానీ ఇలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ అని చెప్తా అంతే. 100% అది నా హోవారియు అంటే నేను గెలిచినా అని చెప్పుకుంటా, గెలుస్తున్నా అని చెప్పుకుంటా, కానీ ఓడిపోతున్నా, నేను ఆనే నిలబడుతున్నా అని చెప్పిన మాట. ఏంటంటే ఆల్రెడీ ఐ మీన్ సక్సెస్. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. నా జీవితం సక్సెస్ లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నేను ఆగను. ఎవరు ఆగినా, ఎవరు ఆగకున్నా, ఎవరు నిద్రపోతున్నా నేనైతే ఆగను. అది 100% షూర్. ఏంటంటే నా గురువు చెప్పింది అది ఒక్కటే ఒక్క మాట. మా అప్లైనర్ తెలుసుగా, మా గురువు వారు భిక్షం సార్ మా గురువు ఒకే ఒక్క మాట, అన్న ఇంత కష్టపడుతున్నావు, ఒక మంచి అవకాశం ఉంది, దీన్ని వినియోగించుకో, నీ కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది అని ఒకే ఒక్క మాట చెప్పాడు. మీరు లైవ్ లో అడిగినా, డైరెక్ట్ అడిగినా, ఫోన్ చేసి అడిగినా ఆయన చెప్పే ఒకే ఒక్క మాట, ఒక్కటే పదం, ఆ ఒక్కటే. అది చెప్తే దాన్ని చూసిన. అందుకే ఇప్పటికి కూడా నా గురువు అనుకుంటా, నా దేవుడు అనుకుంటా, అన్నీ ఆయన అనుకుంటా. ఏంటంటే నా జీవితానికి అలా కర్త కర్మ క్రియ ఆయన. ఏంటంటే ఒక్క సలహా పట్టుకుంటే దాని తర్వాత ఏం చేసుకున్నాం అనేది తర్వాత కానీ నా జీవితం అనేది సక్సెస్ రూట్లో వెళ్ళిపోతుంది. రాత్రి కూడా సీరియస్ అవుతున్నాం అన్నా అని చెప్పేసి రాత్రి కూడా వెళ్ళాక అర్ధ గంట 45 నిమిషాలు మాట నైట్ సీరియస్ అవుతున్నాం, అందుకే నేను హ్యాండ్ రైజ్ చేసిన అంటే నా సీరియస్ లో కూడా ఒక అర్ధమంది భిక్షం భయ అని చెప్తాను. నా సిచ్యువేషన్ లో నేను ఏదున్నా, నేను మాట్లాడే ప్రతి మాటల ఒక అర్థం పర్థం పరమార్థం ఉంటది. నేను అదే గురువుల కాడ నేర్చుకున్న విషయం అది. ఆ సీరియస్నెస్ లేకపోతే నా జీవితాన్ని నేను సీరియస్ గా తీసుకోకపోతే ఇవాళ నేను సక్సెస్ అయ్యేటోని కాదు. అందుకే నా బాధ అంతా. నన్ను చూసిన, నా దగ్గరుండి చూసిన వాడు కూడా ఇవాళ రమేష్ సార్ ఆయన ఎదుగుతుండు కానీ మమ్మల్ని గుంజుకపోతలేడంటే దాన్ని నేనేం చేయలేను. అది నీ మైండ్ లో ఉండాలి. నేను గెలవాలి అనేది నీ మైండ్ లో ఉండాలి. ఎందుకంటే జీవితం నీది. పెళ్లి చేసుకునే నువ్వు, పిల్లలు కనేది నువ్వు, వాళ్ళని రక్షించే బాధ్యత నీది, వాళ్ళని పోషించే బాధ్యత నీది, వాళ్ళని పెద్ద చేసే బాధ్యత, వాళ్ళని ధనికుల చేసే బాధ్యత నీది, నాది కాదు. అర్థమవుతుందా? అందుకే mywestage.com కళ్యాణి వెళ్ళాక కాల్ చేసిన నేను హ్యాండ్ రైజ్ చేసిన, మీరు చూడలే అంటే ఎమ్మటే అయ్యారు కదా అని చెప్పేసి నేను ఎమ్మటే కాల్ చేసిన, యు ఆర్ వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పేసి 2 times వెళ్ళినా. నేను నల్గొండకు రా అంటే యాదగిరి గుట్ట అవతల 10 కిలోమీటర్లు. నేను చెప్పలే, సీనియర్ కళ్యాణ్ మేడం చెప్పింది, వస్తున్నా అని చెప్పేసి నల్గొండకు వచ్చింది. 110 కిలోమీటర్లు. మనకు నల్గొండకి 100 కిలోమీటర్లు, అవతల 110 కిలోమీటర్లకు వెళ్ళి నల్గొండకు వచ్చింది. అంటే జీవితాన్ని మార్చుకోవాలని వచ్చిందా, ఏదో నల్గొండ చూసిపోదామని వచ్చిందా? ఒక్కసారి ఆమెను అడుగులు చెప్తాడు. నేను అడగలే ఎందుకు వచ్చినామని, నేను అడగల. కానీ ఇప్పుడు ఆ క్వశ్చన్ వేస్తే చెప్తాను. అంటే సాధించాలనే సంకల్పం ఉంటే ఎంత దూరమైనా పోవచ్చు, కానీ అందుబాటులో ఉండి కూడా రాలేకపోతున్నావు అంటే ఎవరి చేతిలో ఉంది? నీ జీవితం నీ చేతిలో ఉంది.
నీ పిల్లల జీవితం నీ చేతిలో ఉందని చెప్తా అంతే. అదొకటే నేను చెప్పే మాట. అది అర్థమైతే నా సీరియస్ గా అర్థమవుతుంది. రమేష్ సార్ ఎందుకు సీరియస్ అవుతుండ్రు మా గురించి. మీరు నేను సీరియస్ అయితే మీ వల్ల నాకు వచ్చేది లేదు, నా వల్ల మీకు వచ్చేది లేదు. కానీ జీవితం అనే అవకాశాన్ని ఇచ్చినాం, ఆ భగవంతుడు ఇచ్చాడు. నేనవో నీ మధ్యన తోలు బొమ్మలు అట అని చెప్తా, నిమిత్తం మాత్రమే నేనని చెప్తా. ఎందుకంటే నా వల్ల నలుగురు బాగుపడాలి. భిక్షన్ సార్ వల్ల నేను బాగుపడ్డా. నా వల్ల ఒక 10 మంది బాగుపడితే నా జీవితం ఆనందదాయకం, నా జీవితానికి ఒక పరమార్థం దొరుకుతుంది. అంతవరకే. అందుకే గౌతమ్ బాలి సార్ చెప్పేమాట, 2వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు మీరు పని చేయండి, మీరు సేవ చేయండి, నేను మీకు సేవ చేస్తా అని చెప్తా. అంత పెద్ద మహానుభావుడే చెప్పిండు. నేనెంత నా బతికెంత. 70 సంవత్సరాల ఆజానుభావుడు చెప్పిండు. 7 అడుగులు 8 అడుగులు ఉంటట్టు, 7 కాదు, సుబ్బయ్య సార్ మీద ఇంత ఉంటాడు. చూసే కట్టవుడు చూస్తే అర్థమవుతుంది. అంత పెద్దోళ్ళు చెప్పినప్పుడు, అంత పెద్ద మహానుభావులు చెప్పినప్పుడు మనం వినకపోతే మన జీవితానికి ఇది అర్థం పడదాం. అందుకే ఏదైనా mywestage.com, చెడులో కూడా మంచిని చూడమని చెప్తాం. అందుకే ఇప్పుడు నన్ను అనుకోవచ్చు, నన్ను ఏది అనుకున్నా నేను ఏమను, ఐ డోంట్ కేర్. ఎవరికి అదే చెప్తాను నేను. ఐ డోంట్ నో నాకేం తెలియదు, ఐ డోంట్ నో అని చెప్తా. నాకేం తెలియదు, చెప్పింది చేస్తా అంతే. అందుకే ద్రోణాచార్యుల నుంచి వెళ్ళక టాక్ చేసుకున్నాం ఇద్దరం. ఒక 45 మినిట్స్ మాట్లాడు. మీ అప్లైనరు మీరు మాట్లాడుకుంటారు, ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. లీడర్ అనే ప్రతి ఒక్కడు క్వశ్చన్ చేసుకోండి. మీకు మీరు, మీ అప్లైనరు మీ డౌన్ లైన్ డైరెక్ట్ మాట్లాడుకుంటున్నారు, ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మీకు ఇలా 5 సంవత్సరాలు, రేపు 13వ తారీఖుకి 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అయినా కూడా గంటలు మాట్లాడుకుంటాం. అదే ఆప్యాయత ఇక్కడ, అదే గురు శిష్యుల బంధం అని చెప్తా. గురు శిష్యుల బంధం అని అదే చెప్తా. అవతల ఏం చేస్తున్నారు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళం మనం క్వశ్చన్ చేసుకుంటే దానికి ఆన్సర్ రెడీగా ఉందని చెప్తుంటా. అందుకే ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది, దాన్ని తెలుసుకో, నువ్వు సక్సెస్ అవుతావు. తెలుసుకోకపోతే ఫెయిల్ అవుతావు. లైఫ్ మనకు సార్ చెప్పాడు, ప్రతిబాబు సార్, లైఫ్ LIFE, ఎగ్జామినేషన్ లో నువ్వు పాస్ అయితే నీ జీవితం పాస్ అయింది, ఎగ్జామ్ లో నువ్వు ఫెయిల్ అయితే నీ జీవితం ఫెయిల్ అయింది. ఎగ్జామ్ లో పాస్ కావాలంటే తెలుసుకోవాలి, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినావంటే నువ్వు తెలుసుకోకపోవడం. ఇక్కడ కూడా అంతే, వెస్టేజ్ లో కూడా అంతే. నువ్వు తెలుసుకుంటే సక్సెస్ అవుతావు, తెలుసుకోక ఈగో లోపలికి వస్తే నువ్వే ఫెయిల్ అవుతావు. నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి, నువ్వే కర్త కర్మ క్రియ. ఎవడు కాదు, అప్లైనర్ కాదు, డౌన్ లైన్ కాదు, నువ్వే మధ్యన. అవతలని బదనాం చేయడం అనేది నీ సంస్కారానికి కుసంస్కారం అవుతుంది, అది సంస్కారం అనిపించుకోదు. అందుకే నువ్వు సక్సెస్ అయినా 100% నువ్వే, ఫెయిల్ అయితే 1000% నువ్వే. దాని కొరకే గురు శిష్యుల సంబంధం అనేది 100%. ప్రతి గురువు కూడా కోరుకునేది నా శిష్యుడు డెవలప్మెంట్ కావాలి. రేపు పొద్దున ఒక మంచి సబ్జెక్ట్ ఇస్తా దీని మీద, ఒక 10 మినిట్స్ ఓన్లీ లాస్ట్ కి. ఈరోజు ఫేస్బుక్ లో వచ్చింది, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. రేపు పొద్దుగాలు ఇస్తా, ఒక గురువు ఎంత సంతోషిస్తాడు అనేది. ఎందుకు సంతోషిస్తాడు అంటే, పుట్టిన పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రి సంతోషిస్తాడట, తల్లిదండ్రి. ఆ పుత్రుడు ఖరాబ్ అయితే తల్లిదండ్రికి క్షోభిస్తారట. ఇక్కడ కూడా గురువు కూడా అంతే. గురువుకి శిష్యుడు ఏమైనా ఉప్పొంగితే, జీవితంలో సక్సెస్ అయితే, ఆ గురువు ఎక్కడ లేని ఆనందపడతాడట. ద్రోణాచార్యుడు అదే. అర్జునుడు సక్సెస్ అయినందుకు కన్నా కొడుకును వదులుకుండు. ఏకలవ్యుడు ఏక సంతాగ్రహి అయినా కూడా ఈ శిష్యుని కొరకు, నమ్మిన శిష్యుని కొరకు అతన్ని కూడా నేను మాట ఇచ్చినా నేను కట్టుబడి ఉంటా అనేది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. మా మాట విని కట్టుబడి ఉంటే మీరు 100% సక్సెస్ అయ్యేటట్టు చేస్తామని కూడా ఒక గురువు ఇస్తాడు. అని శపథం చేస్తున్నాడు. అందుకే ఒక 1 year నిలబడండి, చెప్పింది చేయండి అని చెప్తున్నాం. చెప్పింది చేసే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, చెప్పింది చేయని వాళ్ళు అక్కడే మిగిలిపోతున్నారు. ఎక్కడ ఉంటాం అనేది మీ చేతుల్లో ఉంది. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, థ్యాంక్ యూ భిక్షం భాయ్. ఇలా ద్రోణాచార్యుని డిస్కషన్ చేసుకున్నాం, అదే సబ్జెక్ట్ వచ్చింది. రేపు 13వ తారీఖు కూడా రాండి, బాగుపడండి. అంతే, రెండోది ఏం లేదు. వచ్చిన వాళ్ళు బాగుపడతారు, రాని వాళ్ళు అక్కడే మిగిలిపోతారు. ఇక అంతమించి మా ఉద్దేశంలో ఏం లేదు. అది ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే 5 years కావాల్సింది. 5 years లో ఎందుకు సక్సెస్ అవుతలేరని మీకు గెలవాలి, దానికి ఓవర్ బాధ్యుడు కాదు. ఇక్కడ దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ప్రతిరోజు ప్రతి ఒక్క బ్రాండ్ వాళ్ళు మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, చెప్తున్నారు. అందరూ నేర్చుకోండి. వెస్టేజ్ సిస్టమ్ లేని లెర్నింగ్ నేర్చుకోండి, నేర్పించండి, దాన్ని సక్సెస్ చేసుకోండి. ఈ 3 పదాలు. ఈ 3 పదాలు లేనప్పుడు ఏది చేయలేము. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ. కాంపిటీషన్ అయిపోయింది, ఒకరికొకరు ఉండాలి. ఇది ఏంటంటే హార్ట్ఫుల్ కాంపిటీషన్. నేనెందుకు చెప్పకూడదు, నేనెందుకు చేయకూడదు, నేనెందుకు సాధించకూడదు. నేను ఎప్పుడు ఎన్నోసార్లు మీటింగ్ లో కూడా స్టేజ్ మీద కూడా చెప్పేది, ఎంఎస్ఆర్ సార్ 1,20,000 తీసుకుంటున్నప్పుడు నేను ఎందుకు తీసుకోవద్దు అని వచ్చిన. వెస్టేలకు రావడం అది ఒక్కటే కాదు, ఆయనను చూసి వచ్చిన. కొట్టప్పకొండ ఫస్ట్ బూట్ క్యాంప్ లో ఆయన ఫస్ట్ పరిచయం ఆనే కొట్టప్పకొండలో. అంతకుముందు తెలియదు, 10 రోజులలో నాకు తెలియదు. నాకు భిక్షం సార్ సార్ నా ఇల్లు వచ్చి ఐడి ఇస్తే కొట్టప్పకొండ బూట్ క్యాంప్ పోతే నాకు అక్కడ చూసినప్పుడు ఆయన సంపాదించినప్పుడు నేనేదో తీసుకోవద్దు అని ఒకే ఒక్క క్వశ్చన్ నా జీవితాన్ని మార్చేసి. ఇక్కడ కూడా అదే ఉండాలి. నేనెందుకు హోస్ట్ చేయదు, నేనెందుకు సబ్జెక్ట్ చెప్పొద్దు, నా టీం మెంబర్స్ 50 మంది ఎందుకు ఉండొద్దు, నా టీం మెంబర్స్ 100 మంది ఎందుకు ఉండొద్దు అనేది రావాలి మనకు. అది వచ్చినప్పుడు మనం 100% సక్సెస్ అయ్యి. అది రాలేదనుకో అక్కడే మిగిలిపోతుంది. చాలా మంది సార్లు మా గురు వాళ్ళు చాలా మంది ఇప్పుడు మన మీటింగ్ నడుస్తుంది, వేరే టీంది ఆ టీ వచ్చేది పంపుతారు. మరి ఇల్లు అటెండ్ అయినవా, ఇల్లు అటెండ్ అయితే దాన్ని పంపు. అంటే సిస్టానికి విరుద్ధంగా పోతుందని చెప్తాను. ఫాలో ద వెస్టీ సిస్టమ్. వెస్టీ సిస్టమ్ ఫాలో అయిన వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఇక్కడ అయినా కానీ నేను పక్క అన్ని పంపుతా అంటే ఏం చక్కదా. నువ్వు వినవైతే నీ టీం నుంచి జాయిన్ చేసుకోవైతివి, నాకు డబ్బులు కావాలి రమేష్ సార్ ఇప్పిస్తలేదంటే ప్రయత్నం. సిస్టానికి విరుద్ధంగా పోతే ఎవరు సక్సెస్ కాలే కదా. యాక్సిడెంట్లు అయితే వెళ్ళిపోతుంది పైకి. దానికి ఒకటి బాధ్యుడుగా బెస్ట్ ఇలా సక్సెస్ వస్తే లేదంటే నువ్వు సిస్టమ్ ఫాలో అవుతలేవు అని అర్థం. అదొక్కటే మాట గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. రేపు ఉదయం 4:30 కలుద్దాం. ఒక 10 minutes లాస్ట్ కు నాకు ఒక 10 minutes ఇవ్వండి. ఓకేనా? ఈ గురు శిష్యుల బంధం మీద మంచి సబ్జెక్ట్ ఉంది, స్టోరీ ఉంది అది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టీడీఎస్ జూమ్ ఈ రోజు జూమ్ లో నరేష్ సార్ గాని, నరసింహ సార్ గాని, భిక్షం సార్ గురువు గారి గొప్పతనం గురించి చెప్పి మన కళ్ళు తెప్పించాడని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు గురువుల మాట విని సక్సెస్ తీసుకుంటారని కోరుకుంటూ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. జూమ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రేపు మార్నింగ్ 4:30కి కలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.